సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే రేవంత్ రెడ్డి డీటూర్ ఏంటని ప్రశ్నించారు. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో బీజేపీ సభ్యత్వ స్వీకరణకు మంచి స్పందన వస్తోందన్నారు కాషాయం పార్టీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్పై విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మళ్లీ ఢిల్లీ, ఇదే రేవంత్ రెడ్డి లొల్లి అన్నారు. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం చేస్తున్నారని ఆరోపించారు. కష్టాల్లో తెలంగాణ ప్రజలుంటే ముఖ్యమంత్రి పర్యటనలేంటని ప్రశ్నించారు. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్ పాలైనా, మహిళలపై అఘాయిత్యాలు జరిగినా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రేవంత్ ఢిల్లీ వెళ్లాల్సిందే అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు రఘునందన్ రావు. భద్రాచల రామయ్యకు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం గతంలో కృషి చేశామన్నారు బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్. మళ్లీ ఇప్పుడు త్వరగా ప్రతిపాదనలు పంపించాలని కొత్తగూడెం కలెక్టర్ను కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నేషనల్ హైవేలు, విమానాశ్రయాలు మంజూరు చేసిందన్నారు. భద్రాచలం రామయ్య చెంతకు త్వరగా చేరుకోవాలంటే విమానాశ్రయం అవసరమని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయిస్తామన్నారు బీజేపీ నేతలు. జాతీయ రహదారులు కావచ్చు, లేదా ప్రసాద్ కింద దేవాలయాల అభివృద్ధి కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్స్ త్వరితగతిన శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంత మన అభ్యర్థి ఇక్కడ పోటీ చేసినటువంటి వినోదరావు గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఆ పాత ప్రపోజల్తో సహా ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ ఇచ్చాం. ఇప్పటికే ఆలస్యం అయింది. వెంటనే దీని ప్రపోజల్స్ సంబంధిత అధికారులకు పంపించాలని కోరాం. దానికి జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వితిన్ 1 వీక్లో ప్రపోజల్స్ వస్తాయి. నాయకులం మేము వెళ్ళి ఈ ప్రపోజల్ని ఢిల్లీలో సబ్మిట్ చేసి వెంటనే అయ్యేటట్టు చూస్తాం. గ్రేటర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలు కంపెనీలపై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్లకు ఫిర్యాదు లేఖ పంపారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేసిన ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టొద్దని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ప్రణవ్ గ్రూప్ పార్క్ అని ఆ గ్రూప్ వాళ్ళది, ప్రెస్టేజ్ వాళ్ళది, ఫీనిక్స్, అట్లాగే స్కైలాండ్ టవర్ అంటే క్యాండియర్ వాళ్ళది, ఇంకా 30 కంపెనీలు ఇలాంటి చేయడం కూడా జరిగింది. వాటి మీద యాక్షన్ ఏంది, ప్రభుత్వంది యాక్షన్ ఏందని అడిగాం. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓల, ఆర్డీఓల, కలెక్టర్ల, ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ల ఎవరు అనేది ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా హడావుడి చేస్తున్నారు అనేది బాధ. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ స్వీకరణలో టార్గెట్ రీచ్ అయ్యామన్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. 40 లక్షల మెంబర్షిప్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సెప్టెంబర్లో మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు రామచంద్రరావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 లక్షల పైగా సాధారణ సభ్యత్వం జరిగింది. ఇది ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 45 నుంచి 50 వేల దాకా యాక్టివ్ మెంబర్షిప్. ఈ యాక్టివ్ మెంబర్షిప్ అందరూ కూడా పదాధికారులు అవుతారు. మాకు 40 లక్షల టార్గెట్ ఉండే 40 లక్షల దాకా మేము చేరుకుంటున్నాము. దాదాపు ఎస్సీలని, ఎస్టీలని, మహిళల్ని, ఓబీసీలని, యువతని, అది అందరినీ కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధిపై గొప్పలు చెప్పడం మానుకొని పాలకులు పాలనపై దృష్టి పెట్టాలన్నారు బీజేపీ నేతలు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.